ఉన్నాయని. మరి ఈ నకిలీ మద్యాన్ని కొనటం తప్పు కదా, ఆ షాపులు కొని అమ్మటం తప్పు కదా, మరి ఎందుకు మీరు కేసులు పెట్టలా? ఇది సమాధానం చెప్పాల్సినటువంటిది. రెండోది, ఇదే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి, ముందు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసి ఏదే డ్రామా ఆడి ఆ రోజు వాళ్ళు ట్విట్టర్లో పెట్టిన ట్వీట్ చూడండి. 6/10/2025 ఏమో తంబాలపల్లి నకిలీ మద్యం కేసులో A1 జయచంద్రారెడ్డి అని వాళ్ళే రాశారు. మరి A1గా ఉండాల్సిన జయచంద్రారెడ్డి A17గా ఎందుకు వెళ్ళాడు? A17గా ఉండి కూడా ఇప్పటి వరకు అతను అరెస్ట్ ఎందుకు జరగలేదు? అతనికి బెయిల్ రావడానికి ఎందుకు ఈ ప్రభుత్వం సహకరించింది? ఇవన్నీ క్లారిటీగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మళ్ళీ అదే దానికి సంబంధించి చూస్తే నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చారు. మీడియాకు లీకులు ఇచ్చి అరెస్ట్ అయ్యాడు. ఇదిగోండి, జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు గురువారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇది ఎప్పుడు న్యూస్? December 12, 2025 పేపర్లో చూస్తే మీకు అర్థమైంది. అతన్ని మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నట్టు తేలింది. మద్యం తయారీ వ్యవహారం అంతా ఆయన కన్సర్న్లోనే సాగినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. మరి రిమాండ్ రిపోర్ట్లో వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నాయి. మరి జయచంద్రారెడ్డి నెంబర్ 1 కేడీ అయినప్పుడు ఆ కేడీకి అండగా ఉన్నటువంటి చంద్రబాబు అనే ఇంకో కేడీ, నారా లోకేష్ అనేటటువంటి ఇంకో కేడీ, ఆ ఇద్దరు కేడీలు కలిపి ఈ కేడీని తప్పించారని చెప్పి క్లియర్గా ఇక్కడ అర్థం అవట్లేదా? ఇది కదా జంగిల్ రాజ్ పాలన అంటే. చట్టాలతో పని లేదు, వ్యవస్థలతో పని లేదు, పోలీసులతో పని లేదు, అక్రమాలు చేసినా పర్లేదు, అన్యాయాలు చేసినా పర్లేదు, దోచుకున్నా పర్లేదు. ఎవరైనా వాళ్ళ అధికార పార్టీ అయితే వాళ్ళని వదిలేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంకోటి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? ఇదే కదా జంగిల్ రాజ్ పాలన, నారాసుర పాలన అంటే. మీరు నారాసుర పరిపాలన చేస్తా ఉన్నారు. ఈరోజు 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారాసుర గొడ్డలి పోటుబడింది ప్రతి ఒక్క వ్యవస్థ మీద. అది విద్యా వ్యవస్థ అవ్వచ్చు. విద్యా వ్యవస్థ మీద 2 సంవత్సరాలుగా మీరు వేసినటువంటి నారాసుర గొడ్డలి పోటు. వైద్య వ్యవస్థ మీద మీరు 2 సంవత్సరాలుగా వేసినటువంటి నారాసుర గొడ్డలి పోటు. రైతాంగం మీద మీరు 2 సంవత్సరాలుగా పడ్డటువంటి నారాసుర గొడ్డలి పోటు. మహిళల పైన 2 సంవత్సరాలుగా ఈ నారాసుర ప్రభుత్వం అండతో ఏదైతే పేటరేగిపోతున్నటువంటి ఏదైతే సైకోలు, ఇది కదా నారాసుర గొడ్డలిపోటు. 2 సంవత్సరాలుగా మీ పరిపాలన ప్రభుత్వ భూముల మీద కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల మీద కావచ్చు, నిరుద్యోగుల మీద కావచ్చు, దళితుల మీద కావచ్చు, మైనార్టీల మీద కావచ్చు, 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నారాసురుడి గొడ్డలిపోటు పడింది. ఇంకా ఈ 3 సంవత్సరాలు ఈ గొడ్డలిపోటు ఇలానే ఉంటది. ఈ నారాసురుడి గొడ్డలిపోటు నుంచి బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా ప్రజలంతా కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చూస్తే ఒక పక్క ఇలాంటి కేసులన్నింటినీ వాళ్ళు మాఫీ చేసేసుకొని సంబంధం లేకపోయినా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ అసిస్టెంట్గా అంటే పొలిటికల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి KNR గారి మీద రోజు రాస్తున్నటువంటి తప్పుడు వార్తలు, తప్పుడు రాతలు. దానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మీ PS గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాసు తప్పు చేశారు కాబట్టి మీరు మీ PS ని విదేశాలకు పంపించారు, కేసు విచారణలో లేకుండా తప్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతా ఉండేవాళ్ళు కానీ ఏ తప్పు చేయలేదు కాబట్టే ఈరోజు KNR గారు విచారణకు వెళ్తా ఉన్నారు. మీరు ఎన్ని రాతలు రాసినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో అది KNR గారికి అవతల చంద్రబాబు నాయుడు గారి PS గా పనిచేసినటువంటి శ్రీనివాస్కి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్. ఎందుకంటే తన మీద తన కేసులు వస్తే చంద్రబాబు నాయుడు గారు పారిపోతాడు, లేదంటే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి చెప్పుకోలేదని చెప్పి రోజు ఏదైతే ఢిల్లీ పంపించి అమిత్ షా గారి దగ్గరికి లోకేష్ వెళ్ళి కాలు కూడా పట్టుకుంటాడు. కానీ ఇక్కడ అట్లా కాదు, దేనికైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉన్నాం. మీరు KNR గారి మీద రోజు రాస్తున్నారు కదా రాతలు, ఎన్ని రోజులు రాస్తారు రాసుకోండి. ఎందుకంటే ఇది June 14 నుంచి June 12 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటాలకు పిలుపునిచ్చింది కాబట్టి రోజు టాపిక్ డైవర్షన్లో భాగంగా ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించాలి. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా క్యాషు, రాజేషు, లోకేషు ఈ నినాదం అయితే బాగా నడుస్తూ ఉంది. క్యాష్ ఉంటే ఆ క్యాష్ తీసుకెళ్లి రాజేష్ కొట్టు,
రాజేష్ తీసుకెళ్లి లోకేష్ కొడతాడు. మీకు ఏ లత్కోరి పని కావాలన్నా అయిపోద్ది, లేదంటే ఏ కుంభకోణం కావాలన్నా చేసేసుకోవచ్చు, లేదంటే మీరు ఏ పనైనా ఈ భూప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాషు, రాజేషు, లోకేషు ఈ మూడింటితో పని అయిపోద్ది. క్యాష్ ఉంటే తీసుకెళ్లి కిలారు రాజేష్కి ఇవ్వండి, ఆ రాజేష్ తీసుకెళ్లి నారా లోకేష్కి ఇస్తాడు. మీరు 99 పైసలకు భూములు ఏడ కావాలంటే ఆడిస్తారు, లేదంటే పీపీపీ అని చెప్పి ఏది కావాలంటే అది మీ ప్రైవేట్ పరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 2 సంవత్సరాల జంగిల్ రాజు పాలన ఎంత భయంకరంగా ఉందో ఈ కేసులు ఇవి చూస్తే అర్థమవుతుందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, మీకు ముందు ఇంకొక 2-2.5 సంవత్సరాలే. ఎక్కడైనా ప్రజలకు మేలు చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. రాష్ట్రంలో ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉంది రాష్ట్రం. కానీ మీరు మాత్రం సంపాదన ధ్యేయంగా అక్రమాలే అర్జనగా మీ ప్రభుత్వ పరిపాలన ఉందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం.